తులారాశివారు. కష్టాలు ఎంత పెద్దవిగా ఉంటాయో, వాటిని అధిగమించడంలో వచ్చే కీర్తి కూడా అంతే గొప్పగా ఉంటుంది. మరియు తులారాశివారు, ఇది కేవలం ఒక మంచి మాట మాత్రమే కాదు. ఇది 2026 సంవత్సరానికి మీ దైవిక ప్రణాళిక. నమస్కారం. ఈరోజు మనం ఊహాగానాల గురించి మాట్లాడడం లేదు. ఈరోజు మనం 2026 సంవత్సరపు ఆ సత్యాన్ని విశ్లేషించబోతున్నాం. అది మీ జీవితాన్ని మార్చబోతోంది. తులారాశి వారికి 2026 అనేది కేవలం ప్రశ్నల సంవత్సరం కాదు, సమాధానాల సంవత్సరం. ఈ సంవత్సరం యొక్క మూల సూత్రం అద్దం. మరియు అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఈ సంవత్సరం బ్రహ్మాండం మీకోసం ఒక ప్రత్యేకమైన ఒప్పందాన్ని సిద్ధం చేసింది. దీనిని ఒక్క మాటలో అర్థం చేసుకోవాలంటే అది తిరిగి పొందడం. గత కొంతకాలంగా మసకబారిన గౌరవం, ధనం లేదా సంబంధాలు, వాటన్నింటినీ తిరిగి తీసుకువస్తానని 2026 వాగ్దానం చేస్తోంది. కానీ గుర్తుంచుకోండి, ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కర్మ యొక్క ఒప్పందం. ఈ వీడియో చివరి నాటికి మీరు మీ శక్తిని యుద్ధ ప్రాతిపదికన ఎలా మలుచుకోవాలో మరియు సంవత్సరం రెండవ భాగంలో కొత్త గుర్తింపును ఎలా పొందాలో మీకు స్పష్టమవుతుంది. మనం కేవలం భవిష్యవాణి చెప్పడం లేదు, మీ విధిని నిర్మిస్తున్న ఆ తర్కాన్ని మనం అర్థం చేసుకోబోతున్నాం. మొదట శని దేవుని గురించి మాట్లాడుకుందాం. సంవత్సరం మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కర్మఫలదాత అయిన శనిదేవుడు మీ 6వ ఇల్లు అయిన మీనరాశిలో ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో 6వ ఇల్లు రోగం, రుణం మరియు శత్రువుల స్థానం. ఇక్కడ శని మీకు సమస్య కాదు, మీ కర్మల లెక్కలను చూసే ప్రధాన న్యాయమూర్తి లాగా కూర్చున్నారు. దీని విశ్లేషణ చాలా సులభం. మీరు క్రమశిక్షణతో ఉంటే శని మీ శత్రువులను మీ ముందు తలవంచేలా చేస్తారు మరియు పాత అప్పులను ముగిస్తారు. ఇది శత్రుహంతక యోగం నిర్మాణం. కానీ మీరు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే ఇదే శని కఠినమైన న్యాయం చేస్తారు. 2026లో మీ విజయం మీ నిజాయితీ నిష్పత్తిలోనే ఉంటుంది. మీ వార్షిక జాతకంలో 3వ ఇంట్లోలో ఒక అరుదైన చతుర్గ్రహ యోగం ఏర్పడుతోంది. సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు ఒకే చోట ఉన్నారు. 3వ ఇల్లు మీ పరాక్రమం మరియు ధైర్యానికి సంబంధించినది. ఆలోచించండి, శక్తికి కారకుడైన కుజుడు మరియు ఆత్మకు కారకుడైన సూర్యుడు కలిసి కూర్చున్నప్పుడు ఫలితం ఎలా ఉంటుంది? మీలో ఒక అద్భుతమైన ధైర్యం పుడుతుంది. మీరు అలసిపోరు. రాబోయే సవాళ్లకు మీరు మానసికంగా మరియు శారీరకంగా సిద్ధంగా ఉన్నారని ఈ యోగం నిర్ధారిస్తుంది. ఇప్పటివరకు దేవగురువు బృహస్పతి మీ 9వ ఇంట్లో ఉన్నారు. కానీ 2 జూన్ 2026న ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. గురువు మీ 10వ ఇల్లు అంటే కర్మభావంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారు ఉచ్చస్థితిలో ఉంటారు. జ్యోతిష్శాస్త్రం స్పష్టంగా చెప్తోంది, గురువు 10వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితం రాజు వలె మారుతుంది. కాబట్టి చిత్రం చాలా స్పష్టంగా ఉంది. జనవరి నుండి మే వరకు సమయం శని యొక్క తపస్సు లాంటిది. ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. మరియు మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వెంటనే జూన్ నుండి ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీకు మీరు అర్హులైన పదవి, ప్రతిష్ట మరియు ఆధిపత్యాన్ని అందిస్తారు. సరే, ఇప్పుడు నెలవారీగా ఈ సంవత్సరం మీ జీవితంలోని వివిధ అంశాలను ఎలా ప్రభావితం చేయబోతోందో వివరంగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక్కో రంగాన్ని వివరంగా విశ్లేషిద్దాం. మొదటగా మీ కెరీర్ మరియు బిజినెస్. ఈ సంవత్సరం కెరీర్ను మనం 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం జనవరి నుండి మే వరకు. సంవత్సరం ప్రారంభంలో శని 6వ ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలో ఆఫీసులో రాజకీయాలు పెరిగాయని మీకు అనిపిస్తుంది. మీరు 100% కష్టపడతారు, కానీ క్రెడిట్ బహుశా వేరే ఎవరైనా తీసుకుంటారు. మీ స్వంత మనుషులే మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు, కానీ భయపడవద్దు, ఇది ఒక తుఫాను మాత్రమే. ఇక్కడ మీకు ఒక కఠినమైన హెచ్చరిక: మీ కెరియర్ సీక్రెట్స్ ఎవ్వరికీ చెప్పకండి. మీరు జాబ్ మారాలని ఆలోచిస్తుంటే లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతుంటే మౌనమే మీ ఆయుధం. ఆఫర్ లెటర్ చేతికి వచ్చే వరకు ఎవ్వరితోనూ షేర్ చేయవద్దు. మీరు మీ ప్లాన్స్ కొలీగ్స్కు చెబితే ఆ ప్రమోషన్ బ్లాక్ కావచ్చు. ఈ దశలో మీకు షార్ట్కట్ తీసుకోవాలని అనిపిస్తుంది, త్వరగా డబ్బు సంపాదించాలని లేదా పనిని త్వరగా ముగించాలని. జాగ్రత్త, శని చూస్తున్నారు. ఏ షార్ట్కట్ అయినా వినాశనానికి దారితీస్తుంది. సుదీర్ఘమైన మార్గాన్ని ఎంచుకోండి. ఆలస్యం అవుతుంది, కానీ విజయం ఖాయం. రెండవ భాగం జూన్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభమవుతుంది. జూన్ 2 రాగానే చీకటి తొలగిపోయినట్లు ఉంటుంది. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ కెరీర్ హౌస్లోకి వస్తారు. ప్రమోషన్ తలుపులు తెరుచుకుంటాయి. మీరు ట్రాన్స్ఫర్ కోరుకుంటే, ముఖ్యంగా ఏదైనా హెడ్ క్వార్టర్ లేదా పెద్ద సిటీకి, అది ఈ సమయంలో దొరుకుతుంది. మీ కీర్తి పెరుగుతుంది.
నిన్నటి వరకు మిమ్మల్ని పట్టించుకోని బాస్ ఇప్పుడు మీ సలహా తీసుకుంటారు. వ్యాపారులకు ఇది విస్తరణ సమయం. కొత్త టెండర్లు, ప్రభుత్వ కాంట్రాక్టులు మరియు పెద్ద ఆర్డర్లు లభించే బలమైన యోగాలున్నాయి. మీరు మీ బిజినెస్ మోడల్ మార్చవచ్చు లేదా కొత్త బ్రాంచ్ తెరవవచ్చు. మీరు యూట్యూబర్ అయితే, కళాకారుడైతే లేదా మీడియాలో ఉంటే మీరు వైరల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని డేటా చెప్తోంది. అదృష్టం మీకోసం ప్రకాశిస్తుంది. కాబట్టి కెరీర్ నిర్ణయం ఏమిటంటే, ఈ సంవత్సరం మీకు పదవి, ప్రతిష్ట లభిస్తాయి. కానీ అది అదృష్టం వల్ల కాదు, కఠిన శ్రమ వల్ల వస్తుంది. 2026 చివరి నాటికి మీరు ఒక కొత్త కుర్చీపై కూర్చుని ఉంటారు. ఇప్పుడు లక్ష్మీదేవి గురించి, అంటే ధనం గురించి మాట్లాడదాం. 2026లో మీ జేబు నిండుగా ఉంటుందా? సమాధానం అవును. మరియు చాలా అద్భుతమైన రీతిలో. డేటా ప్రకారం ఆర్థిక పరిస్థితి గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఎక్సలెంట్‌గా ఉంటుంది. దీనికి కారణం కుజుడు. కుజుడు మీ ధనభావానికి అధిపతి మరియు వారు 3వ ఇంట్లో కూర్చుని దిగ్బలంతో ఉన్నారు. ధనస్థాన అధిపతి ఇంత బలంగా ఉన్నప్పుడు డబ్బు నీళ్లలా ప్రవహిస్తుంది. మీ ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకోవడం మీరు చూస్తారు. ఫిబ్రవరి నుండి జూన్ మధ్య సమయం అత్యధిక క్యాష్ ఫ్లో, ధన ప్రవాహం ఉండే సమయం. ఆకస్మిక ధన లాభయోగాలున్నాయి. సంవత్సరం చివర్లో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య మీకు ఒక విండ్ఫాల్ దొరకవచ్చు. ఏదైనా పెద్ద కాంట్రాక్ట్, ఏదైనా పాత ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ లేదా షేర్ మార్కెట్ నుండి లాభం. వార్షిక జాతకంలో చంద్రుడు 8వ ఇంట్లో ఉన్నారు. 8వ ఇల్లు గుప్తధనంకు సంబంధించినది. మీకు అత్తగారింటి వైపు నుండి లాభం కలగవచ్చు లేదా మీరు మర్చిపోయిన ఏదైనా డబ్బు మీకు దొరకవచ్చు. కానీ మిత్రులారా, డబ్బు రావటంతో పాటు ఖర్చు కూడా అవుతుంది. తులారాశివారు లగ్జరీని ఇష్టపడతారు. ఈ సంవత్సరం మీరు మీ ఇంటి రినోవేషన్, ఖరీదైన బట్టలు, ఆభరణాలు మరియు సౌకర్యాలపై భారీగా ఖర్చు చేస్తారు. ఇక్కడ మీరు గమనించవలసిన 3 పెద్ద హెచ్చరికలు ఉన్నాయి. మొదటిది, మార్చి నెలలో పొరపాటున కూడా అప్పు చేయవద్దు. ఈ నెలలో తీసుకున్న లోన్ మీరు తీర్చలేరు మరియు అది మానసిక ఒత్తిడిగా మారుతుంది. రెండవది, సెప్టెంబర్లో హై అలర్ట్గా ఉండండి. ఎవరికీ గ్యారంటీ ఇవ్వకండి. మీరు మీ స్నేహితుడి కోసం పేపర్ సైన్ చేస్తే ఆ డబ్బు పోయినట్లే మరియు స్నేహం కూడా పోయినట్లే అని అర్థం చేసుకోండి. మూడవది, శని 6వ ఇంట్లో ఉన్నారు. మీరు ట్యాక్స్ లేదా ప్రభుత్వ పత్రాల్లో మోసం చేస్తే లేదా లెక్కల్లో అవకతవకలు చేస్తే 2026లో మీరు పట్టుబడతారు. నిజాయితీ మాత్రమే మిమ్మల్ని కాపాడగలదు. ఇప్పుడు అత్యంత సున్నితమైన మలుపు, మనసు సంబంధాలు. 2026 థీమ్ అద్దం మరియు ఈ అద్దం మీ సంబంధాల నిజస్వరూపాన్ని కూడా చూపిస్తుంది. ప్రేమ విషయంలో ఈ సంవత్సరం సంఘర్షణ తుఫాను ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుండి జూన్ మధ్య. ఈ సమయంలో మీ మెదడు మరియు మనసు మధ్య యుద్ధం జరుగుతుంది. మీపై మాయ ప్రభావం ఉండవచ్చు. పైకి చూడటానికి బాగుండి లోపల సరిగ్గా లేని వ్యక్తి వైపు మీరు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. డేటా చెప్తోంది, మనసు కంటే ముందు మెదడును ఉపయోగించండి. మీరు గుడ్డిగా ప్రేమిస్తే మోసం జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి కొత్త సంబంధంలో తొందరపడవద్దు. కానీ సింగిల్స్గా ఉండి సీరియస్ సంబంధం కోసం చూస్తున్న వారికి శుభవార్త. మీరు తెలివిగా వ్యవహరిస్తే లవ్ మ్యారేజ్కు బలమైన యోగాలు ఉన్నాయి. గత సంవత్సరం వరకు వద్దు అని చెప్పిన తల్లిదండ్రులు 2026లో ఒప్పుకుంటారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కు ఈ సంవత్సరం చాలా సపోర్టివ్గా ఉంది. మీకు దూరమైన స్నేహితులు తిరిగి వస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కానీ షరతు ఏమిటంటే అహంకారాన్ని వదిలేయాలి. జూలై నుండి సెప్టెంబర్ మధ్య మీ స్టేటస్ పెరిగినప్పుడు మీలో అహంకారం వచ్చే అవకాశం ఉంది. మీరు ఇంట్లో అహంకారం చూపిస్తే అంతా చెల్లాచెదరైపోతుంది. వినయంగా ఉంటే కుటుంబ మద్దతు లభిస్తుంది. పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న జంటలకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. కవల పిల్లలు పుట్టే అవకాశం కూడా చార్ట్స్లో కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామికి కూడా ఈ సంవత్సరం లక్కీగా ఉంటుంది. మార్చి నుండి నవంబర్ మధ్య వారికి ఏదైనా పెద్ద ప్రమోషన్ లేదా వాహనం లభించే యోగాలున్నాయి. ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు, ఏ ఇల్లు అయితే ఇల్లు కాదో వారు లేకుండా ఆ ప్రత్యేక వర్గంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, మన గృహిణులు. తరచుగా రాశిఫలాల్లో కెరీర్ మరియు బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు, కానీ ఇంటి మేనేజర్ని మర్చిపోతారు. తులారాశి గృహిణులారా, శ్రద్ధగా వినండి. 2026 మీకు అస్తిత్వం అంటే ఐడెంటిటీ సంవత్సరం. నేను చెప్పినట్లుగా ఈ సంవత్సరం థీమ్ అద్దం. గత కొన్నేళ్లుగా మీరు మీ సంతోషాలను చంపుకుని కుటుంబ సంతోషం కోసం పనిచేసేశారు. బహుశా మీ త్యాగాన్ని ఎవరూ గుర్తించడం లేదని మీకు అనిపించవచ్చు. కానీ జూన్ 2026 తర్వాత దేవగురువు బృహస్పతి మీ 10వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కుటుంబంలో మరియు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రజలు మీ సలహా తీసుకుంటారు. మీ గొంతు వినబడుతుంది.
మీకోసం 3 పెద్ద భవిష్యవాణులున్నాయి. మొదటిది కొత్త ప్రారంభం. మీ మూడో ఇంట్లో ఉన్న గ్రహాల కూటమి మీకు కొత్త శక్తినిస్తుంది. మీరేదైనా హోమ్ బిజినెస్, ఆన్‌లైన్ వర్క్ లేదా కుకింగ్, బేకింగ్ పని ప్రారంభించాలనుకుంటే ఇది గోల్డెన్ ఇయర్. మీరు మీ హాబీని ప్రొఫెషన్‌గా మార్చుకోవచ్చు. భయపడొద్దు, ముందడుగు వేయండి. రెండవది అత్తగారింటి వైపు. శని 6వ ఇంట్లో ఉన్నందున ప్రారంభంలో అత్తగారింటి వైపు కొంచెం గొడవలు లేదా రాజకీయాలు ఉండవచ్చు. ఎవరైనా మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సలహా ఏమిటంటే వాదనల్లోకి దిగవద్దు. శని చెబుతున్నారు, నీ పని మౌనంగా చేసుకో. జూన్ తర్వాత మీ గురించి చెడుగా మాట్లాడిన వారే మిమ్మల్ని పొగుడుతారు. మూడవది ఆర్థిక స్వేచ్ఛ. ఈ సంవత్సరం మీకు గుప్తధనం వస్తుందని డేటా చూపిస్తుంది. మీరు మీ పొదుపుతో ఏదైనా పెద్ద పని చేయగలుగుతారు. బహుశా ఏదైనా ఆభరణం తీసుకోవచ్చు లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒకే ఒక ప్రత్యేక హెచ్చరిక. ఇంటి పనిలో ఆరోగ్యం పాడాడైపోయేంతగా మునిగిపోకండి. శని కారణంగా నడుము నొప్పి మరియు కాళ్ళ నొప్పుల సమస్య సాధారణంగా ఉంటుంది. మీకోసం రోజుకు ఖచ్చితంగా 1 గంట సమయం కేటాయించండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ముందుకు సాగుదాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే సంపదంతా వృధా. 2026లో మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? మొత్తంగా చూస్తే ఇది ఒక రికవరీ ఇయర్, కోలుకునే సంవత్సరం. 2025లో ఉన్న మానసిక ఒత్తిడి, డిప్రెషన్ లేదా భయం ఈ సంవత్సరం మాయమైపోతాయి. మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవటానికి జిమ్, యోగా లేదా స్పోర్ట్స్ జాయిన్ అవుతారు. కానీ శరీరంలోని 3 భాగాలపై శ్రద్ధ వహించడం ముఖ్యం. మొదటిది ఎడమ కన్ను. కళ్ళల్లో నీరు రావడం లేదా చూపు మసకబారడం. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. రెండవది పొట్ట మరియు బరువు. గురువు ప్రభావంతో మీ శరీరం ఉబ్బవచ్చు, అంటే బరువు పెరగవచ్చు. మూడవది కిడ్నీ స్టోన్స్. డేటాలో ఒక నిర్దిష్ట హెచ్చరిక ఉంది. పెద్ద వయసు పిల్లలకు జనవరి నుండి ఆగస్టు మధ్య కడుపు నొప్పి లేదా రాళ్ల ఫిర్యాదు ఉండవచ్చు. బయట ఆహారం ఈ సంవత్సరం విషంతో సమానం. ఒక ఆందోళనకరమైన విషయం తల్లిదండ్రుల ఆరోగ్యం. జనవరి నుండి జూన్ మధ్య తల్లిదండ్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి రావచ్చు. వారి మందుల ఖర్చు పెరుగుతుంది. వారితో మృదువుగా వ్యవహరించండి. తులారాశి వారికి కొన్నిసార్లు జోక్యం చేసుకునే అలవాటుంటుంది. ఈ సంవత్సరం మీ తల్లిదండ్రులను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. కేవలం వారికి సేవ చేయండి. మిత్రులారా, మనం ప్రతి అంశాన్ని చూసాం. ఇప్పుడు నేను మీకు 2026 రోడ్ మ్యాప్ నెలవారీగా ఇస్తాను. ఈ భాగాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. జనవరి ప్లానింగ్ నెల. కొత్త రోడ్ మ్యాప్ వేయండి. యాక్షన్ తీసుకునే ముందు స్ట్రాటజీ రూపొందించండి. ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మీకు సూపర్ హిట్ నెలలు. అదృష్టం మీ వెంటే ఉంది. విద్యార్థులకు ఫిబ్రవరి గోల్డెన్ మంత్. పరీక్షల్లో విజయం లభిస్తుంది. మార్చి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ నెల ప్రమాదకరం. లోన్ తీసుకోకూడదు. బాస్తో వాదించకూడదు. శాంతిని పాటించండి. మేలో కొంచెం ఒత్తిడి పెరగవచ్చు, పనులు ఆగిపోవచ్చు. ఓర్పు వహించండి. జూన్ టర్నింగ్ పాయింట్. జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి వస్తారు. కెరీర్ బండిని టాప్ గేర్లో వేసే సమయం. జూలై మరియు ఆగస్టు మనోకామనలు నెరవేరే సమయం. ఏళ్ల తరబడి నెరవేరని కోరిక ఏదైనా ఉంటే అది ఇప్పుడు పూర్తవుతుంది. కొత్త ఇల్లు లేదా ఆస్తి తీసుకోవటానికి ఉత్తమ సమయం. సెప్టెంబర్లో హై అలర్ట్గా ఉండండి. ఎవరికీ గ్యారంటీ ఇవ్వకండి. గుప్తత శత్రువులు యాక్టివ్ కావచ్చు. అక్టోబర్ నుండి డిసెంబర్ విజయం మరియు ధనవర్షం కురిసే సమయం. పాత ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇప్పుడు మనం వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాము, పరిహారాలు. చూడండి, గ్రహాలు తమ పని చేస్తాయి, కానీ పరిహారం అనేది వర్షంలో తలవకుండా మిమ్మల్ని కాపాడే గొడుగు లాంటిది. డేటా మరియు శాస్త్రాల ఆధారంగా తులారాశి వారికి 2026 కోసం 3 మహా పరిహారాలు ఇవి. పరిహారం 1. శుక్రుణ్ణి బలపరచటం. మీ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సువాసన మరియు శుభ్రతతో సంతోషిస్తారు. ఈ సంవత్సరం ఒక నియమం పెట్టుకోండి. రోజూ స్నానం చేసే నీటిలో గులాబీ నీరు లేదా 2 చుక్కల జాస్మిన్ లేదా మల్లెపూల అత్తరు వేయండి. ఇది మీ ఆభామండలాన్ని, అంటే ఆరాని క్లీన్ చేస్తుంది. జనాలు మీ వైపు ఆకర్షితులవుతారు మరియు డిప్రెషన్ దూరమవుతుంది. హెచ్చరిక ఏమిటంటే ఈ సంవత్సరం ఎవరికీ వాచి, గడియారం లేదా పెర్ఫ్యూమ్ బహుమతిగా ఇవ్వకండి. మీరలా చేస్తే మీ గుడ్ లక్ని వారికిచ్చేసినట్లే. పరిహారం 2. పాత్ర. పరమాత్మ కేవలం అర్హులైన పాత్ర ఉన్నవారికే ఇస్తారు. మీ పాత్రలో చిల్లు ఉంటే దేవుడు ఎంత ఇచ్చినా అది పోతుంది. ఈ సంవత్సరం అతిపెద్ద పరిహారం చరిత్ర, క్యారెక్టర్.
పన్ను ఎగవేయకండి. అబద్ధం చెప్పకండి. మీ పార్ట్నర్ పట్ల నిజాయితీగా ఉండండి. శని 6వ ఇంట్లో ఉన్నారు. మీరు నిజాయితీగా ఉంటే ఎవరూ మీ వెంట్రుకను కూడా కదల్చలేరు. మరియు పరిహారం 3 పూజ. ఈ సంవత్సరం పాలరాయి విగ్రహాన్ని పూజించడం విశేష శుభఫలితాలను ఇస్తుంది. మీ ఇంటి గుడిలో మార్బుల్ దేవుళ్ళు ఉంటే వారికి ప్రత్యేక సేవ చేయండి. రోజు ఓం శుక్రాయ నమః అని జపించండి మరియు లక్ష్మీదేవి లేదా దుర్గామాతను ఆరాధించండి. మరియు అవును, బుధుడు మరియు రాహువు యొక్క నెగటివ్ ప్రభావం తొలగించడానికి వారంలో ఒకరోజు డిజిటల్ డిటాక్స్ చేయండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. మిత్రులారా, చివరగా ఇంతే చెప్తాను. 2026 ఒక యుద్ధ భూమి. ఇక్కడ విజయం మీదే. కానీ మీరు పోరాడాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అద్దం. మీరు 31 డిసెంబర్ 2026న అద్దంలో చూసుకున్నప్పుడు మీకు ఆ పాత భయపడే వ్యక్తి కనిపించడు. మీకు ఒక విజయవంతమైన, ఆత్మవిశ్వాసం కలిగిన మరియు శక్తివంతమైన వ్యక్తి కనిపిస్తారు. మీ అంతరాత్మ గొంతును వినండి. ప్రపంచం గొడవ చేస్తున్నప్పుడు మీ లోపలి గొంతును వినండి. అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. భయపడటం నిషిద్ధం. ఆగడం నిషిద్ధం. ఇక కేవలం కర్మ చేయడమే మిగిలి ఉంది. ఈ వీడియో రాబోయే సంవత్సరంలో మీకొక కాగడాలాగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు లోతుగా నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది మాకు చాలా విలువైనది. మీ తులారాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు కామెంట్లో జై మా లక్ష్మి అని రాసి మీ హాజరు వేయండి. 2026లో విజయం కోసం ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తూనే ఉంటాం. త్వరలో తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ మరియు మీ కుటుంబం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంతోషంగా ఉండండి. ఆనందంగా ఉండండి. హరహర మహాదేవ్.